ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈరోజు దేవుని వాగ్దానాన్ని వింటూ ఉన్న మీకు నిశ్చయముగా ఆయన వాగ్దానము నెరవేర్చబడబోతుంది. యేసు నామమున ఆమేన్ చెప్పండి. ఏమిటి ఆ వాగ్దానము? జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభువు చెప్పినటువంటి శ్రేష్టమైన మాట. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో వేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది దేవుడు అంటున్న మాట. ఈ మాటలోని అర్థం ఏమిటంటే, ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మీ ముందు కొండలాంటివి ఏవైతే మీరు ముందుకు సాగకుండా అడ్డుపడుతూ ఉన్నాయో, ఏమిటవి? శ్రమలు. ఆ శ్రమలను, ఆ ఎదురవుతున్నటువంటి ఆ యొక్క ఆటంకములను మీరు జయించాలని ప్రయత్నం చేసి జయించలేకపోయి ఉండొచ్చు. కానీ మీకు తెలుసా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసు యొక్క నామములో ఈ అడ్డుబండ అడ్డుకొండ తొలగిపోవునుగాక అని నీవు అని నేను దేవునితో చెప్పాను కదా. దేవుడు నా మాట విని నిశ్చయముగా నా ప్రభువు నా జీవితంలో అద్భుతము చేస్తాడు, ఈ అడ్డు తొలగిపోతుంది అని మీరు నమ్మిన ఎడల, మీరు ఏదైతే మనస్సులో సందేహింపక క్రీస్తునందు విశ్వాసం ఉంచి పలికారో, మీరు పలికిన ఆ మాట నిశ్చయముగా మీ జీవితంలో నెరవేర్చబడుతుంది అని దేవుడు చెప్పాడు. అర్థమవుతుందా అండి? కాబట్టి ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి? ఏమాత్రము కూడా సందేహింపక, ఏమాత్రము సంశయించక, మీరు ఏ విషయములైతే ఆటంకముల చేత ముందుకు సాగలేక ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఆ అడ్డు బండవులన్నిటినీ ఈరోజు నా ప్రభువు నీ ముందు నుంచి తొలగించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మరి నమ్మితే ఈరోజు మీ కొరకు ప్రార్థన చేస్తా. విశ్వాసంతో మీరు కూడా పలకండి. ఉద్యోగం రాకుండా అడ్డుపడుతున్నది, బిడ్డలు పుట్టకుండా అడ్డుపడుతున్నది, క్షేమము కలగకుండా అడ్డుపడుతున్నది, ఆ కొండలాంటి ఆ సమస్యను దేవుడు ఈరోజు తొలగించబోతున్నాడు. కన్నులు మూయండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మీ స్తోత్రాలు నాయన. మీ వాక్యమును ప్రభా, మీ వాగ్దానమును ఈ బిడ్డలు మనస్ఫూర్తిగా అంగీకరించి ఈ వాగ్దానమును వారి జీవితమందు ప్రభా నీవు నెరవేర్చబోతున్నావు అని బలమైన నమ్మికతో ప్రభా నీ పిల్లలు దీవించబడి మీ సాక్షులుగా ఉండినట్లు సహాయం చేయబోతున్నందుకు స్తోత్రాలు. నీ పిల్లలలో ఆత్మవిశ్వాసమును, మీ పిల్లలలో భక్తి యొక్క బలమును, మీ పిల్లలలో మీలో బలపడి మీ సాక్షులుగా జీవించే కృపను ఈరోజే మీరు అనుగ్రహించున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఈరోజు మిమ్ములను దీవించి మీ ముందున్న బండలను కొండలను పడద్రోసి వాటిని తొలగించి దూరంగా పాడవేసి మిమ్ములను తిన్నని మార్గంలో ఉన్నతమైన స్థితికి దేవుడు నడిపించబోతూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఆదోనిలో మార్చి నెల 27వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. వినుకొండలో మార్చి 29వ తేదీ శనివారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా, వినుకొండ. ఈ సహోదరి పేరు రత్నమ్మ. ఈమె నంది కొట్కూరు పక్కనే ఉన్న తర్తూరు అనే గ్రామం నుంచి రావడం జరిగింది. ఈమె సాక్ష్యం ఏంటంటే, ఇక్కడికి గత 10 నెలల నుంచి ఈ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో క్రమం తప్పకుండా ఈ కుటుంబం పాల్గొంటూ ఉందట. ఇక్కడికి రాకముందు ఎన్నో కష్టాలలో ఉండేవాళ్ళమయ్యా. ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజనుడు క్రీస్తు రాయవారి అయ్యగారు ప్రార్థన చేయగా దేవుడు మాకున్న కష్టాలన్నిటినీ తీసివేశాడు. అదేవిధంగా టీవీ స్పాన్సర్ చేయమని అయ్యగారు అడుగుతుంటే ఆ 5,000 రూపాయలు కట్టడానికి మా దగ్గర ధనం ఉండేది కాదు. కానీ ఒకరోజు 3,000 రూపాయలు అప్పు చేసుకొచ్చి ఇక్కడ దైవజని చేతిలో పెట్టాను అంజూర పండుగల నిమిత్తం. అదేవిధంగా మరి ఒకసారి కానుక డబ్బులు లేక కాలుకున్న వెండి పట్టీలు ఇచ్చిందట దేవునికి కానుకగా. అప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా ఈ సంవత్సరం మాకు అసలు ఇంట్లో చాలా కష్టంగా ఉండేది, కానీ ఈ సంవత్సరం పంట దేవుడు మాకు దిగుబడి ఎక్కువ వచ్చింది, 1,00,000 రూపాయల లాభం వచ్చింది మా పంటలు, వ్యవసాయ పంటలు అని చెప్పేసి ఇప్పుడు తీసుకొచ్చి టీవీ స్పాన్సర్ చేయడానికి 5,000 రూపాయలు తీసుకొచ్చి దైవజనుని చేతిలో పెట్టాను. దైవజనుడు ప్రార్థన చేయగా దేవుడు మా జీవితాలను ఎంతో ఆశీర్వాదకరంగా మార్చాడని చెప్పేసి
ఈ సహోదరి సాక్ష్యం చెప్తున్నారు. అదేవిధంగా ఈమెకి గత కొన్ని సంవత్సరాలుగా ఆయాస పడిపోతూ ఉంటుందట, దగ్గు విపరీతంగా వస్తూ ఉంటుందట. ఎంతో మెడిసిన్ వాడాను కానీ నాకు ఎక్కడ నయం కాలేదు. దైవజనుడు ప్రార్థన చేయగా దేవుడు నాకు స్వస్థతనిచ్చాడు. ఇక్కడికి ఎప్పుడైతే నడవడం మొదలుపెట్టామో అప్పటి నుంచి నేను మెడిసిన్ వాడడం మానేశాను. దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడని చెప్పేసి మరి యొక్క సాక్ష్యం చెప్తున్నారు. వీళ్ళ పట్ల దేవుడు చేసిన ఈ కార్యాలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. హైదరాబాద్లో ఏప్రిల్ 1వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హరిహర కళాభవన్, ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. సూర్యాపేటలో ఏప్రిల్ 2వ తేదీ బుధవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్, సద్దుల చెరువు ప్రక్కన, గోదావరి రుచుల హోటల్ వెనుక, హైదరాబాద్ హైవే రోడ్, సూర్యాపేట. ఖమ్మంలో ఏప్రిల్ 2వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టీ రోడ్, ఖమ్మం. రేపల్లెలో ఏప్రిల్ 3వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, చేపల మార్కెట్ వద్ద, రేపల్లె, బాపట్ల జిల్లా. ఆత్మకూరులో ఏప్రిల్ 3వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. విజయవాడలో ఏప్రిల్ 4వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, విజయవాడ. ఒంగోలులో ఏప్రిల్ 7వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండ్ దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఏప్రిల్ 8వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జీపీఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో ఏప్రిల్ 9వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. మిర్యాలగూడలో ఏప్రిల్ 9వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, సాగర్ రోడ్, తెలంగాణ. కర్నూలులో ఏప్రిల్ 10వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, ఆర్ఎస్ రోడ్, రాజ్ థియేటర్ ఎదురుగా, కర్నూలు. నర్సరావుపేటలో ఏప్రిల్ 12వ తేదీ శనివారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నర్సరావుపేట, పల్నాడు జిల్లా. అడ్డాడలో ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. తాడేపల్లి గూడెంలో ఏప్రిల్ 14వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో ఏప్రిల్ 15వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో ఏప్రిల్ 16వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, యానం రోడ్, కాకినాడ. నల్గొండలో ఏప్రిల్ 16వ తేదీ బుధవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్, బస్టాండ్ రోడ్, బోయవాడ, నల్గొండ, తెలంగాణ. పాలకొల్లులో ఏప్రిల్ 17వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. పెద్ద డోర్నాలలో ఏప్రిల్ 17వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్ట్ ఆఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల.